स्वयं सजीव सुंदरा सवार दे, स्वयं सजीव सुंदरा सवार दे। हम उठे उठे गजब हमारे संग साथियों, हम बड़े तो सब बड़े के अपने आप साथियों। इंडिया to constitute India into a sovereign, socialist, secular, democratic, republic, and to secure all its citizens justice, social, economic, and political. Do you get it? We are not acting. Why? Because in academics, in various colleges, there is books here. We believe in action. We don't act as if we have studied. మేమేదో చదివాము, మేమేదో చేసాము, మాకు తెలుసు అనేది తెలియదు. మనం చేస్తాము, చేసింది చెప్తాం. As to be frank, I'm a part of proud in my heart. Why? Because నేను ఇక్కడ ఫార్మసీలో చదివిన. I've been there in Bangalore as lead in PV pharmacovigilance. అక్కడ Bangalore Accenture. Do you guys know pharmacovigilance, right? Where does it comes from? From you guys. Because మీరు ఇప్పుడైతే కేస్ స్టడీస్ చేస్తారు, కేస్ స్టడీస్ చేస్తారు కదా in hospitals. You're doing case studies, right? తెలుసా మీకు case studies? Are you following from third year, second year only, sir? So second year you're writing case studies, right? For every individual patient that who are walking from that door to the patient, you will note whether అతనికి ఏమైంది ఏంటి ఇది మొత్తం రాస్తాం కదా. That will be monitored by a body. ఆ బాడీ ఏం చేస్తుందంటే it will scrutinize whether ఈ డ్రగ్ హార్మ్ఫుల్ కాదా అనేది పబ్లిక్ రిపోర్ట్ is there. They were there for you to guide you all, and we do have bright future as Nirmalites, and me kuda in future we'll have some great things. Last but not the least, ఒకటే మాకు గుర్తుపెట్టుకోండి, యూ గైస్ మీకు తెలియదు ఏంటంటే అందరూ ఫ్యామిలీ చేసిన తర్వాత దేర్ ఇస్ ఓన్లీ థింగ్ దట్ యూ హ్యావ్ టు గో టు అబ్రాడ్లో ఏదో చేయాలి, అబ్రాడ్లో చేయాలి. నో, యూ డూ హ్యావ్ ఎ సాఫ్ట్వేర్ కైండ్ ఆఫ్ థింగ్ దట్ ఇన్ సైన్స్. ఏంటది? టీవీ, SAS and R&D, రెగ్యులేటరీ అఫేర్స్. ఈ 4 ఫ్యాక్టర్స్ మీకు ఇంటర్లింక్డ్ అయి ఉంటాయి. సో మోర్ ఫోకస్ ఆన్ ఇట్.
నోట్లో 32 పళ్ళని అడిగినాడు. నోట్లో 32 పళ్ళని. పాపం నేను ప్రతిరోజు నోట్లో పడ్డ ఆహారాన్ని జాగ్రత్తగా నవ్విని నాకు అప్పగిస్తాను. నేను కృషిని ఆస్వాదిస్తాను. ప్రతిఫలంగా మీకు ఏం చేయగలను అని. ఇప్పుడు 32 పళ్ళు ఏమైనా ఎదచ్చా? నాకేమి చేయక్కర్లేదు, మాట నా దుప్పులో పెట్టుకోవచ్చు. అంటే నువ్వు మాకేమి చేయక్కర్లేదు, మాట నా అదుపులో పెట్టుకో చాలు. నువ్వు నోట దొరుకుతూ ఒక్క మాట దొరికినా మా 32 పళ్ళు నాలుగు పదయాన్ని. దీన్ని బట్టి మనిషి ఉన్నాడు, చనిపోయాడు, మళ్ళీ తిరిగి రాడు కదా. ఉన్నప్పుడే చేయాల్సిన పనులు మంచి పనులన్నీ చేయాలి. ఉన్నప్పుడే చేయాల్సిన పనులు మంచి పనులన్నీ చేయాలి.